ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఈ రోజున హనుమత్ జయంతి సందర్భంగా హనుమద్వ్రత కథ గురించి అయితే మనము విందాము. ఈ కథ వింటే మనకి విశేషమైనటువంటి ఫలితములు ఉంటాయన్నమాట. ఈ పూజ చేసుకున్నా గానీ విశేషమైనటువంటి ఫలితములు ఉంటాయి. చాలా మంది పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఈ కథ విన్నా గానీ విశేషమైనటువంటి ఫలితములు ఉంటాయన్నమాట. అందులో వాళ్ళు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి విశేషమైనటువంటి రోజు అనమాట. అందువల్ల మనము ఈ కథ విన్నా చదువుకున్నా గానీ మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయి. శని దోషాలున్నా, తర్వాత పీడకలలు, భయాందోళనలు, ఇలాంటివి ఎన్నో సమస్యలకి పరిష్కారము హనుమద్వ్రత కథ అనమాట. వింటే విశేషమైనటువంటి ఫలితములు ఉంటాయన్నమాట. అయితే ముందుగా మనం కథ గురించి అయితే మనము విందాం. పూర్వము సౌనకాది మహామునులు గంగా తీరమందు ఉన్నవారే జగన్నాథుడు లక్ష్మీపతి అని విష్ణువును నమస్కరించి పరమ భాగవతోత్తముడు, పురాణ ప్రవచన మనర్చువాడు అగు సూతిని చూసి అందరూ నమస్కరించి వ్రత పారాయణులై ఇట్లు పలికిరి. ఓ సూత మహాముని, విష్ణు కథను వివరించుచు నీవు మాకు అనేక వ్రతములను చెప్పితివి, అట్లే మాకిప్పుడు మరొక వ్రతమును గూర్చి చెప్పవలసినది. సూత మహాముని ఇట్లా అన్నది, ఓ మునులారా, పరమ పవిత్రమైనది, 4 వర్ణములు వారు అనుష్ఠింపదగినది, అతి రహస్యమైనది, లోకమందు గొప్ప మంగళప్రదమైనది, ఆరోగ్య భోగ భాగ్యములను పుత్ర పౌత్రులను కల్పించున్నది, విద్యాప్రదమైనది అగు శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను వినుము. ఒకప్పుడు దయాపూర్ణుడగు వ్యాస భగవానుడు తన శిష్యులతో కూడి ద్వైతవనమునకు ధర్మరాజును చూచుటగై హఠాత్తుగా వచ్చెను. ఆ ద్వైతవనమును పంచమస్వరం గల కోకిలతోనూ షడ్వస్వరము పలుకు నెమళ్లతోనూ మిక్కిలి కూడి ఉన్నది. బాగుగా తెలిసి వేదములు నద్యమున మొనర్చి అనేక మంది వేదజ్ఞులతోనూ వారి పుత్ర పౌత్ర గణములతోనూ కూడి మనోహరమైనది, శాస్త్ర వాక్యములతోనూ వేద ఘోషతోనూ కూడి ఉన్నది. మహాభాగవత గానముచే హరికథా నిలయమైనది. నిత్యము అన్నదానము జరుగునట్టిది. ఆశ్రమములన్నింటి యందు శ్రేష్టమైనదియును తమ్ములతోనూ భార్యతోనూ కూడి ఉన్న ధర్మరాజు నట వ్యాసుడు చూసెను. ఆ ధర్మజుడు కూడా వ్యాస భగవానుడు వచ్చుచున్నాడని వెంటనే చాలా దూరము సోదరులతో పాటు ఎదురేగి తోడుకుని వచ్చి ప్రశాంతముకు గృహమున కూర్చునబెట్టి సేవలు నర్చెను. ఆ వేదవ్యాసుడు ద్రౌపది చేసిన సేవలకు సంతసించి బృహస్పతి దేవేంద్రుని క్షేమ విచారము చేసినట్లు ధర్మరాజు యొక్క యోగక్షేమములు అడిగాను. వేదవ్యాస మహాముని ఇట్లని, ఓ మహారాజా, ధర్మజ క్షేమము గదా, మహావీరుడైన భీముడు సుఖముగానున్నాడు గదా, అర్జునుడు నకుల సహదేవులను క్షేమం గదా, అర్జునుడు పాశుపత మహాశ్రమును సంపాదించను గదా అని అడిగి అనంతరము, ఓ ధర్మరాజా, సంప్రదాయబద్ధమైన మిక్కిలి రహస్యమైన వ్రతం ఒక్కటి కలదు, చెప్పేదని వినుము. ఆ వ్రతమును ఆచరించినచో నీకు త్వరగా మరలా నీ రాజ్యము లభించును అనగా ధర్మరాజు ఇట్లనెను, ఓ మహాముని, ఆ వ్రతము పేరేమి, ఆ వ్రత మహత్యం వైభవం ఎట్టివి, ఆ వ్రతమునకు దేవత ఎవరు, ఏ మాసమునందు దాని ఆచరించదగను, పూర్వం ఎవ్వరు ఆ వ్రతమును ఆచరించిరి చెప్పవలసినది. ఆ వ్రతం వెంటనే ఫలితమిచ్చునదైనచో ఇప్పుడే ఆచరించను. ఓ మహానుభావ, సహోదరులతో కూడి దుఃఖితుడనయున్న నా ఎందట్టి ఆదరము కల మీకంటే నాకు వేరు బంధువులు లేరు అని ఈ రీతిగా ధర్మరాజు వ్యాసుని యందు గౌరవముతో పలికెను. అంతటా వ్యాసుడు హనుమంతుని మనసున పలుమార్లు స్మరించుటూ ఇట్లు చెప్పసాగాను. ఓ రాజశ్రేష్ఠ, అద్భుతమగు ఆ వ్రతము హనుమద్వ్రతము. దాని ఉచ్చరించుట చేతనే నిస్సందేహంగా కార్యసిద్ధి అగును. ఆ వ్రతము దుష్టగ్రహములను పారద్రోలునది, మహాజ్వరములను కూడా పోగొట్టునది, పెక్కు మాటలేలా కోరిన కోరికలన్నిటినీ నిచ్చునదిగా తెలియపరుచుచున్నది. పూర్వము శ్రీకృష్ణ భగవానుని ద్రౌపది ప్రార్థించుట వలన ఈ విశిష్టమగు హనుమద్వ్రతము ఆమెకు తెలిపెను. దాని ప్రభావమునే నీకు సర్వ సంపదలు లభించినవి. ఒకప్పుడు ఆ ద్రౌపది కంఠమునందు ఉన్న హనుమద్వ్రత తోరము చూచి అర్జునుడు ఏమిటి దీనిని ధరించింది అని అడిగాను.
ద్రౌపదియు మధురము ఉత్తమమైన హనుమద్వ్రతమును గూర్చి తెలిపెను. ఆ మాట విని విధివశమున కోపపూర్ణుడై ఐశ్వర్యగర్వమున అర్జునుడు పౌరుషముగా ఇట్లు పలికెను. నా జెండాపై కట్టుబడి ఉండేవారు, బ్రహ్మచారి, ఆకులు అలములు తిని బ్రతుకువారు, మృగజాతివాడు, పరాధీన వర్తనుడు అయిన హనుమంతుడు ఏమి ఇయ్యగలడు? మీ స్త్రీజాతి బుద్ధి ఇంతియే, ఇటువంటి వ్రతములతో మమ్ముల మోసగించుచున్నావు అనగా ఆమె దుఃఖించి అర్జునుతో ఇట్లనెను. ఓ రాజేంద్ర, ఈ వ్రతము జగన్నాథుడైన శ్రీకృష్ణుడి చేత నాకు చెప్పబడింది. ఆ మహనీయుడు వాసుదేవుడు చెప్పిన వ్రతమును ఆచరించి ఈ తోరమును ధరించి తిని అనగా అర్జునుడు కోపించి, ఓ దుశ్శీల, నీకు పరిహాసముగా ఈ వ్రతము చెప్పానే గాని నిజము కాదు. ఆ దుష్టచిత్తుడగు కృష్ణుడు నాకు బద్ధుడై దాసుని వలె నాయదీనుడిగా ఉన్న హనుమంతుని పూజ నీకెందుకు చెప్పెను? భర్తృవాక్యమును విననని నీవు పతివ్రతవు కావు. అది నీకు వ్రతాంగమైనను ఆ తోరమును తీసివేయవలసినది అని పలుకుటచే భయమందినదై పతియే దైవముగా గల పతివ్రతయగు ద్రౌపది వ్రతోద్యాపనకు ముందే ఆ తోరమును నిచ్చట వీడెను. అందువలనే ఓ ధర్మరాజా, మీ యొక్క సకల సంపదలు వచ్చిన రీతినే పోయినవి. మీ కిట్టి వనవాస క్లేశము సంభవించింది. 13 మూడుల కల తోరమును త్యజించినందుకు ఫలముగా 13 లిట్టి కష్టములు అనుభవించవలసి ఉన్నది. ఇది అంతయు విని ద్రౌపది ఆ వ్రత విషయమును జ్ఞాపకము చేసుకొని భర్తలందరి ఎదుట ఈ విషయము సత్యమని ఇప్పుడు చెప్పాను. అంత వ్యాసుడు, ఓ ధర్మరాజా, ఇంకను విననించినచో వేరొక గాథ చెప్పేదను వినుము. పూర్వము శ్రీరాముడు లక్ష్మణునితోని కూడినవాడే సీతను వెతుకుచు ఋష్యముఖ పర్వము చేరి హనుమంతుని చూచెను. అంత రాముడు సుగ్రీవునితోనూ హనుమంతునితోనూ స్నేహము చేసెను. అట హనుమంతుడు రామునితో ఇట్లనెను. ఓ శ్రీరామచంద్ర, నీ భక్తుడనైనట్టియు రామకార్యమున ప్రవేశపెట్టబడినట్టియు నా మాటను వినుము. పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధంతో నా దడవుడను కొట్టెను. ఆనాటి నుండి బోతలైన హనుమంతుడని పేరుగాంచినే. అప్పుడు మూర్ఛనందిన నన్ను చూచి నా తండ్రిగు వాసుదేవుడు ఏల నా కుమారుడు పడగొట్టబడినాడని కోపము వహించి వాయువు వేచకుండా తిరోగమించెను. ఆ రీతిగా వాయువు లేక ప్రపంచం స్తంభించిపోవటచే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఈ రీతిగా పలికరి. ఓ ఆంజనేయ, నీవు చిరంజీవగు అంతులేని పరాక్రమునంది రామకార్యములన్నింటినీ నెరవేర్చుము. ఓ వానరేశ్వర, వాయుపుత్ర, హన్మద్వ్రతమున నాయకుడైన నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరు పూజిస్తారో వారికి సర్వకార్యములు నెరవేరును అని వారమిచ్చిరి. కార్యార్థి అయిన రామునిడి వ్రతమును ఆచరింపదగినదని కూడా చెప్పాను. ఆ వాక్యములను ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నాను. ఓ రామ, నీవా మాటను తప్పక వినుము. వ్యర్థమగు ఆలోచన తగదు, దీనిని సత్యముగా నించుము. నీకు మనసున నచ్చినచ్చో కార్యసిద్ధికై ఆ వ్రతము ఆచరింపము అని చెప్పి హనుమంతుడు మెన్నకుండగా ఎంతలో హఠాత్తుగా ఆకాశవాణి చెప్పిన విషయము సత్యమే అని పలికాను. అట్టి ఆకాశవాణిని విని రాముడు సంతోషించి ఆ వ్రతం ఆచరించిన వాడై హనుమనితో నిట్లు పలికెను. ఓ హనుమంత, ఏ రకమైన విధి ఆ వ్రతమునకు కలదు? దానిడిప్పుడు ఆచరించవలయను చెప్పుమనగా వాయునందుడిట్లు చెప్పుండసాగాను. మార్గశిర మాసమున శుక్లపక్షమున జయప్రదమగు త్రయోదశి యందు 13 మూళ్ల గల తోరమును పసుపు రంగు దానిని కలసమునందుంచి పిదప నా కావాహనమనర్చి పూజ గావింపవలయను. పశుపచ్చని గంధము పుష్పములు అట్వే ద్రవ్యములు విశేషించి ముఖ్యమైనవి. ఓం నమో భగవతే వాయునందాయ అనే మంత్రమును ఉచ్చరించుటచే 13 ముళ్ళు వేసి ఆ మంత్రముతోనే షోడోపచార పూజ గావింపబడుదును. పిదప శ్రోత్రియునగు వానిని ఉపచారములనర్చు ఉత్తమమగు వాయనమును 13 అప్పములతో నీయవలెను. మధురాన్నమును సమర్పించవలెను. దక్షిణతోడ తాంబూలము నర్పించుచు చదాచార సంపన్నులకు అన్నదానం అనర్పవలెను. ఈ వ్రత ప్రారంభమందే కోరికలు నెరవేరును. దీనిని ప్రయత్నపూర్వకంగా 13 ఏడులు ఆచరింపనగును. దీని ఉద్యాపనము 13 హనుమత్ ప్రమిమలతో పూర్తి అగును అని విన్నకుండెను.
రాముడు సుగ్రీవునితోనూ సోదరునితోనూ కూడి ఆ వ్రతమును ఆచరించెను. దానికి కార్యసిద్ధి చేకూరును. సుగ్రీవుడును విభీషణును రామోత్తమకు ఆ వ్రతమును యథోచితంగా ఆచరించి సత్ఫలిత మందిరే. అప్పటి నుండి లోకమునందు హనుమద్వ్రతము ప్రసిద్ధమైంది. ఈ శుభప్రదమైన వ్రతము ఆచరించడం వలన హనుమంతుని సహాయము చేకూరును. కాన ఓ ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతము ఆచరించదగును. మాసముల యందు మార్గశిర మాసము నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన కావున నీవు కూడా అట్టి మాసమున వ్రతమాచరించిన రాజ్యమును పొందగలవు అను వ్యాసుని మాటలు విని అందరూ సంతసించరి. ఎంతలో సాయం సమవై సూర్యుడు అస్తమించగా ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి ధర్మరాజు వేదవ్యాసుని సుముఖమునే సవిస్తరంగా హనుమద్వ్రతమును ఆచరించను. ఆ రీతిగా ఈ ధర్మరాజు హనుమద్వ్రత ఉద్యాపన ఆచరించి ఆద్యసిక్తమైన పాయసము చేత హనుమన్ మూలమంత్రముచో ఊహము చేసి వ్రతమును సంపూర్ణము మొనర్చెను. ధర్మపత్నికు ద్రౌపదితో సాక్షాత్తుగా హనుమద్వ్రతం ఆచరించి సంవత్సరం గడువగానే రాజ్యమును పొందగలిగాను. కావున ఓ సౌనకాది మహామునులారా, వ్రతములన్నింట శ్రేష్టమైన హనుమద్వ్రతమును మీరు కూడా చేయుడు. అట్లు ఆచరించిన మీరు కూడా సఫల మనోరథులవుదురని సూతుడు చెప్పాను. అట్లు వ్రత మహత్యము కలిగిన మునులందరూ యథావిధిగా మంగళప్రదమగు హనుమద్వ్రతము ఆచరించిరి. ఈ విధంగా ఇతి హనుమద్వ్రత కథాయాం ప్రథమ అధ్యాయం సమాప్తమైంది. తర్వాత కథ అయితే విందాం. సూతుడు సౌనకాది మహామునులు ఇట్లనియే, ఓ మహామునులారా, ఈ శ్రీ పరాశరుడు మైత్రేయునకు చెప్పిన దానిని వేరొక కథను మీకు చెప్పుచుంటని వినవలసినది. మైత్రేయుడు అడుగుచూ ఉన్నాడు, ఓ పరాశర మహాముని, మీచే వెనుకటి అధ్యాయమున హనుమద్వ్రతమని చెప్పబడినది. ఎవరు పూర్వము దాని ఫలం ఎందునో చెప్పకూరదెను. పరాశరులు చెప్పుచూ ఉన్నారు. దీనిని ప్రతిరోజు వినుట ద్వారా మానవుడు హనుమద్భక్తుడగునో ఎట్టి పాప నాశనకార్యకు కథ వివరించదను. పూర్వము చంద్రవంశమును ఉద్భవించిన వాడు, ధర్మములన్నింటిని ఎరిగిన వాడు, బంధు కోటితో కూడిన వాడు, అహంకారతుడగు రాజు సోమదత్తుడను మహనీయుడు ఉండెను. అతడు సత్యము మాట్లాడువాడు, ఎల్లవేళలా మౌనం వలె వాచాలత లేనివాడు, అతిథుల మంచివారిని పూజించేవాడు, పరాక్రమవంతుడును కలవాడు, కలవరము లేనివాడై సముద్రమే మొలనూలుగా గల భూమిని పాలించెను. శత్రువులందరూ నాశనము చేయుచుండెను. అట్టి శత్రువులందరినీ కూడి మహిష్మతిపురమునకెగిరి సోమదత్తుని యుద్ధమున ఆహ్వానించిరి. కొన్ని వేల అక్షోహిణుల సేనతోనూ 10,000 గజములతోనూ 1,00,000 కోట్ల కాశ్మీర దేశములకు గుర్రములతోనూ కూడిన వారితో ఆ సోమదత్తునకు సంకులం సమరం ఏర్పడెను. బల్లెము, చిల్లకోల, ఖడ్గములు, ఇనువ మొనలు గల బిండివాలమును, నాయుధములతోనూ రాళ్లతోనూ దేవదానవ సంగ్రామం వలె ఆ యుద్ధము జరిగను. ఇంక నేమని వర్ణింపగను. శత్రువులచే జయింపబడిన వాడై సోమదత్తుడు రాణి దేవికతో నంతఃపురము నుండి గార్గ్య మహాముని ఆశ్రమమును కెగెను. అక్కడనే శోకముతో కూడిన వాడై 5 మాసములుండెను. పిదప కుంటి మూగ గుడ్డి తనముల బొందెను. ధైర్యము గల అతని భార్య రాజభ్రష్టుడై మరలా ఇష్టమును పొందుకోరుచు మిక్కిలి విచారించుచు ఉన్న పతిని గూర్చి యుద్ధమునందు చనిపోయిన బిడ్డల విషయమున దుర్లభములకు సంపద, రాజ్యము, భోగములు విషయమున మాటికి నోదార్చినదే 4 శ్లోకములను చెప్పెను. ఆపదలందు ధైర్యము, అచించిత సంపదలందు ఓర్పు, సభలయందు శాస్త్ర విషయమును బాగుగా మాట్లాడు గుణము ఉండవలెను. యుద్ధమునందు పరాక్రమము, శ్రీకడ నచంచలత, సంపదలు ఏర్పడినప్పుడు ఓర్పు, బ్రాహ్మణుయందు భక్తి ఉండవలను. కాదగినది యగ్గుచు నేనుండియును కాక మానదు. ఎట్లయినా కొబ్బరికాయలు నీరు ఎవ్వరు పోయకున్నను సమయమును ఏర్పడుచుండును కదా, పోయేది ఎట్లును పోవును. ఎట్లయినా ఏనుగుల వెలగా పండును మ్రెంగగా దానిలో గుజ్జు హరించుకుపోయి శూన్యమగు డొల్ల తిరిగి వచ్చును. కనపడకుండా లోనిది మాయమనుగును. ఏది కాకున్నచో అది కాక మానదు. కాదగినది కాదు కదా. ఈ
ఆలోచనలు నిర్ణయించుకొని ఉన్న వారికి చింత ఉండదు. ఈ రీతిగా నీతి శాస్త్ర కోవిదులకు పండితులు చెబుదురు. కావున ఓ రాజా, నీవు శోకమును పోయిన వానిపై ప్రేమను దేహమును నాశనము చేయి చింతను వీడుము. రాజా, ఇది గార్గ్యాశ్రమము, దీని సమీపమునకు ప్రవేశించుచున్నావు. ఆ ధర్మాత్ముడు దుర్లభములను గోర్కెల సైతం ఇయ్యగలడు అని యోరుడించి పిదప రాష్ట్రం వీడిన వీరుడగు నా అసక్తుడై నడవలేని వానిని అతని భార్య మెడయందు భరించుచు పాపరహితుడగు ఆ గార్గ్యాశ్రమును ఆమె చేర్చెను. అతని నట నుంచి పలుమార్లు మునికి నమ్రులై అప్పుడు సాధ్వైన బలిసినియున్నంతములకు కుచములు కల చంద్రుని వంటి ముఖము గల మంచి వెంట్రుక గల దొండపండి వంటి పెదవి గల మధురము గల మాటల గల చెవుల వరకు వ్యాపించిన నేత్రములు గల వెన్నెల వలె స్వచ్ఛముగు కాంతి గల దేవికయను 25 ఏండ్ల ప్రాయం గల కోమల మగులగు నవయవముల కలదియు శ్యామల వర్ణము కలదియు కలువల వంటి వడకుచు ధర్మబుద్ధి కలదై మునిని రక్షింపుము, పతిని రక్షింపుము అని వేడెను. మహానుభావ, శత్రువులచే పీడింపబడి పతితో కూడి వచ్చి తిని ఈ రాజు రాజ్యము నుండి తొలగినవాడు, మిమ్మే శరణు పొంది ఉన్నవాడును. ముని ఇప్పుడు మిమ్మల్ని మిక్కిలి ధ్యానం చేసి ధ్యాన మార్గ నేత్రంతో చూచి సమస్తమగు విషయమును తెలుసుకునెను. ముని సత్తముడగు గర్గుడు ఆ రాణి ప్రియుడగు రాజును గూర్చి ఇట్లు చెప్పసాగెను. మీకు ఏర్పడిన కష్టము చాలా గొప్పది, సర్వశూన్యమై మిక్కిలి సహింపరానిది. దీనిచే విధి ఏర్పడినచో చెప్పెదను. విజయమునియగల ఉత్తమ మంత్రమును నీవు అనుష్ఠింపలేదు. ఓ రాజా, నీచే నుత్తమగు వ్రతములు చేయబడలేదు, అందుచే నీ విట్టి భరింపరాని గతులు పడితేవి. రాజు చెప్పుచుండే, ఓ భగవంతుడగు గర్గముని, మంత్రోపాసన విషయమున వ్రతమునందును అశక్తుడను, ఆయనను శక్తి కొలది చేయగలను. అన్ని మంత్రములకు మహారాజు వంటిదై ఫలప్రదమగునట్టి దానిని అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైన ఒక వ్రతమును దీనుడగు నాకు చెప్పాడు. తమరు అందరియందును వాత్సల్యము కలవారు, ఎల్లప్పుడూ దీనుల ఎడ ప్రేమ కలవారు, నాయందును ఆ రీతి కరుణ గలవారై యున్నను నేను మీకు శిష్యుడనైతిని, అనుగ్రహింపుడు. ఈ రీతిగా రాజుచే చెప్పబడిన కీర్తిమంతుడగు ఆ వృద్ధ గార్గ్యుడు క్షణము ధ్యానించి రాజుతో ఇట్లను, కుమారా వినుము. ఓ రాజా, సమస్త విద్యలకు సారభూతమైన హనుమత్ పంచవ్రక్త విద్య అను పేరునొక విద్య కలదు. నృపశ్రేష్ఠ దానిని ఇచ్చేదను. అది వెంటనే పాపములన్నింటిని పోగొట్టినది, సమస్తములను బాధలు నివారించినది, సులభంగా జయమునిచ్చినట్టిది, సామ్రాజ్యమునిచ్చినది. ఓ దీర్ఘభుజుడా, దానిని జయింపుము, వెంటనే జయసిద్ధి కలుగును. హనుమత్ ప్రభు వ్రతము తెలిపెద వినుము. అది వెంటనే సమస్తములకు ప్రయోజనమునిచ్చినది, ఎల్లప్పుడూ విజయమునిచ్చినది. వైశాఖ మాస కృష్ణపక్ష దశమి నాడు లేదా ఆపై అమావాస్య నాడైన మాఘమాసము మొదలు 5 మాసములైన శుక్లపక్ష మొదటి శనివారం గాని, మృగశిర నక్షత్రమును గాని, శ్రావణ మాసను పూర్ణియందు గాని, కార్తీక మాస శుద్ధ ద్వాసి ఎందు గాని, లేక మార్గశిర శుద్ధ త్రయోదశి ఎందు గాని ఈ వ్రతం ఆచరించే చెప్పబడినది. పైవాన్లో ఒక రోజు వ్రతం ఆచరించవలేను. భక్తియుతుడైన ఎడల అన్ని రోజుల యందు ఈ వ్రతం ఆచరింపవచ్చును. వ్రతం ఆరంభముననే తోరమును కట్టుకొని పేద పూజను ఆచరించవచ్చును. హనుమత్ పూజను మిగిలిన రోజుల యందును ఆచరించవచ్చును. తోరము మాత్రము మార్చనవసరం లేదు. ముందుగా గురును అనుమతి పొందిన వాడై బ్రాహ్మీ ముహూర్తమున గాని, సాయంత్రం గాని, మధ్యాహ్నం గాని, ఉదయం గాని హనుమంతుని పూజింపలేను. బంగారం, వెండి, రాగి మొదలగు యంత్రముల యందు గాని, భూర్జాపత్రమునందు గాని, పిండితో గాని వేసిన యంత్రం ఎందు గాని, ఉదకపూరిత మగు కలసమునందు గాని, పట్టుగుడ్డ యందు గాని, ప్రతిమల యందు గాని ఆవాహనమనర్చి పూజింపవలసిన. 13 ముడులతో కూడిన తోరమును ధరించవలేను. 13 నేతి అప్పములు వాయినమియ్యవలెను. ధనాధికముచే గురువును పూజించవలేను. విత్తలోపముతో పూజించుట నిరర్ధకమే. శక్తిని అనుసరించి బ్రాహ్మణ సమారాధన గావించి వారితో భోజనము చేయవలను. సిద్ధిని కోరిన వారే 13 ఏండ్రిట్లు చేయవలేను. దీనిచే జయింప దుర్లభముగు శత్రువులు నందరును దేవతలైనను జయించి చిరకాలం గొప్ప రాజ్యం లభించిన వాడే ఉందువు.
అని చెప్పాను. నీ వెనుకటి సంపద కీర్తి పుత్రులు అన్నీను కలుగును. ఈ రీతిగా గార్గ మహామునిచే సోమదత్తుడు పంచరక్త హనుమాన్ బంధమగు మహావిద్యను భార్య సహితుడై చెప్పిన వాడై గురు సమీపమును చేయుండి ఆయుక్తమ వ్రతము నొరచిన వాడై వెంటనే ఆయుష్మంతుడు మన్మథ సమానమగు రూపము గలవాడునగు అతడు హనుమద్ అనుగ్రహంచే ఖడ్గసిద్ధి నందినవాడయ్యను. అటుపిమ్మట ఒక పగటి అందే సమస్త శత్రువులను జయించి గార్గ్య మహాముని పురోహితునిగా చేసుకుని తన రాజ్యమును పాలింపజొచ్చాను. అందుచే గార్గ్య మహాముని 1,000,000 సహస్రములు బంగారు నాణ్యములు పొంది 1000 సంవత్సరములు నత్రయాగము చేసెను. గార్గ్య అనుగ్రహం వలన రాజగు సోమదత్తుడు సప్త ద్వీపపతియగు భూమిని 300 సంవత్సరములు ధర్మాత్ముడై పాలించెను. 8 అండ్రగు పుత్రులను బడిసిన వాడై పెద్ద కొడుకును రాజ్యాభిషిక్తుని చివరకు అకీర్తిమంతుడు భార్యతో కూడిన వాడై బ్రహ్మలోకమనందును. మునిశ్రేష్ఠుడు మైత్రేయ హనుమంతుని వ్రతము యొక్క ప్రభావం ఇట్లుండెను. ఈ వ్రతమును విన్నను పఠించనను ఎల్లప్పుడూ విజయము నిచ్చును. ఇది శ్రీమద్ హనుమద్వ్రత కథాయాం సోమదత్త చరిత్ర కథనం నామ 2వ అధ్యాయ. 2వ అధ్యాయం అయితే పూర్తయింది. తర్వాత అయితే విందాం. శ్రీ పరాశ మహర్షి చెప్పుచున్నాడు, ఓ మైత్రేయ మహాముని, ఈ విషయంలో అద్భుతమగు ఓ పూర్వ వృత్తాంతమును చెప్పేదని వినుము. విభీషణుని కుమారుడు నీలుడను వాడు మహాబలవంతుడును అన్ని విద్యలు నేర్చినవాడు, నిత్యము ధర్మకార్యములు ఉండువాడు. నీలుడు ఒకనాడు శత్రునాశకుడకు విభీషణుని చూసి ఇట్లు పలికెను, ఓ ప్రభు, ఈ లంకాపట్టణమున సంపద పూర్ణంగానున్నది. మీ అధీనమునుందన్న ఈ లంకారాజ్యము ధనధాన్య సమృద్ధి అయి అన్ని భోగములతో కూడి ఉన్నది. ఎనలేని ముత్యములు మున్నగు వానితోనూ సువర్ణాధికములతోనూ నీ పట్టణము రాజ్యమంతయు కూడా సుఖ సంపదలోనున్నది. అయినప్పటికీ లంకాపట్టణమును గాని రాష్ట్రమందు గాని తమ రాజగృహమునందు గాని చింతామణి కామధేను కల్పవృక్షం మాత్రము కనిపించటం లేదు. నా వ్రతనిష్టాగరిష్ఠుడా, నీవు సాక్షాత్తు జానకీపతియు శ్రీరామచంద్ర పాదసేవచే గొప్ప సంపదను పొంది మహారాజువు అయితివి. చింతామణి మొదలగు భోగములను నీవెందుకు పొందలేదు? నాకు ఆజ్ఞనిచ్చిన ఎడల ఆ 3 తీసుకొని రాగలను. విభీషణ పలికెను, ఓ కుమారా, నీలా శ్రీరామచంద్రుని పాదమెనడు పద్మమునందరి తేనికై నా మనసు తుమ్మెదగానై తిరుగుచూ ఉండెను. అతని అనుగ్రహించే బ్రహ్మానందమను సముద్రమున మునిగి ఉన్నాను. శ్రీరాముని అనుగ్రహం చేతనే నాకు నాశనము గాని గొప్ప ఐశ్వర్యం గాని లభించింది. అంతియుగాక దీర్ఘాయువు దేవతలకైన సాధ్యం కానీ సామ్రాజ్యము లభించింది. నాక రాముడే చింతామణి, అతడే కల్పతరు కామధేనువు కూడా. ఒక్క అంశ వలన నాచే నక్షయమగు మహేశ్వర్యము పొందబడినది. ఒక్క అంశచే వైకుంఠం నందు హరికి చరణదాసులను కూడా నైతిని. శ్రీ జానకీపతి దయ వలన దేవేంద్రాది దిక్పాలురందరూ నాకు వసులై ఉన్నారు. ఇక భూలోకవాసులకు మానులు గూర్చి చెప్పనేలా. ఇక నల్ప ప్రయోజనము గల చింతామణ్యాదులతో నాకేమీ కలదు. పుత్రక, నీలా నీ ధర్మపరాయణులడుగు విభీషణుడు నీలునితో అనెను. పిమ్మట పుత్రునకు కీర్తి రావాలని యోచించిన వాడే మరలా పలికెను, దేవలోకమున చింతామణి కల్పతరు కామధేను ఎల్లప్పుడూ దేవచేతనే అనుభవించబడుతూ ఉన్నది. ఆ దివ్య రత్నజాతము గురు శుశ్రూష చెయ్యక దేవతలను ఉపాసింపక అనుభవించుటకి భూలోకమున శక్యము కాదు. కుమారా, దివ్య రత్నములు ఎడ నీకు కోరిక ఎడల గురు శుశ్రూష చెయ్యము, అతడే నీకు శ్రేయమును లీయగలడు. ఈ రీతిగా పుత్రుడగు నీలుడును మహాత్ముడగు విభీషణునిచే చెప్పబడిన వాడై ఆజ్ఞను శిరసావహించి తండ్రికి నమస్కరించి గురువగు శుక్రాచార్యుని సేవింప నాదరముతోనూ నిగెరును. లొత్తుట వంటి వాని చేసెను. ప్రకాశమానములగు రత్నాదులు నర్పించుట చేతను
12 శుక్రాచార్యుని సంతోషపెట్టెను. సేవకు సంతోషించిన వాడై తపోనిదిగు భార్గవును ఒకప్పుడు నీలుని నీ కోరిక ఏమియో చెప్పమని మహానుభావుడిని అడిగాను. అతడు కూడా అద్భుతమగు నీ కోరికను విన్నవించాను. అందులకు ప్రీతుడై రాక్షస జాతి వాడగు నీలునితోను భార్గవుడు ఇట్లు చెప్పాను. అన్ని విద్యలకు మహారాణి అనునది వెంటనే సిద్ధించినట్టి విద్యను శ్రేష్టమగు వ్రతమును ఉపదేశించుచున్నాను. వాని చేత నీకు దివ్యరత్నములు ప్రాప్తించును. మరియు దేవేంద్రాదులకైనా జయింపనలవిని కాని సంపసఖ్యము గాని శ్రేష్టములగు దీర్ఘాయువునగును. నీ కీర్తి స్థిరమై జగత్తును నిలువగలదు. రేపు నక్షత్రం మృగశీర్ష నక్షత్ర మీ విద్యకు యోగ్యమైంది. కావున శ్రీరామునకు దోతయగు పంచరక్త హనుమంతునకు సంబంధించిన వ్రతము సమస్త ప్రయోజనములను నొసగునది. వెంటనే సిద్ధించినది కూడా. కాన నాచరింపమని ఆంజనేయ మంత్రము ఉపదేశించాను. పరమ శోభనమగు హనుమద్వ్రతము కూడా చేయించాను. నీలుడు వ్రతాంతరమున గురువునడగు భార్గవుని రత్నధనాదులతో నుచిత రీతిని పూజించి యాతడొసగిన మహావిద్యను జపించుచుండెను. ఇట్లు జపించినంతట శ్రీరామచంద్రుని దాసులలో ప్రముఖుడగు హనుమంతుడు 33 కోట్ల యబ్బుర్ధముల సేవ కాగణములతో ప్రత్యక్షమయ్యను. అట్లు ప్రత్యక్షమైన హనుమను చూచి వెంటనే లేచి ఎదురుగా ఉన్నవాడే దోసిలొగ్గి ఆ నీలుడు వాయుసుతునగు నా పరాత్పరుడు ఆంజనేయుని ధర్మాత్ముడై ఈ రీతిగా స్తోత్రము చేశాను. నీలకృత ఆంజనేయ స్తోత్రం. ఓం జయ జయ శ్రీ ఆంజనేయ కేసరీ ప్రియనందన వాయుకుమార ఈశ్వరపుత్ర పార్వతీ గర్భ సంభూత వానర నాయక సకల వేదశాస్త్ర పారగ సంజీవుని పర్వతోత్పాఠన లక్ష్మణ ప్రాణ రక్షక గుహ ప్రాణదాయక సీతా దుఃఖ నివారణ ధాన్యమాలి శాప విమోచన దుందండి బంధ విమోచన నీలమేఘ రాజ్యదాయక సుగ్రీవ రాజదాయక భీమసేనాగ్రజ ధనుంజయ ధ్వజ వాహన కాలనేమి సంహార మైరావణ మర్దన వృత్రాసుర భంజన సప్తమంత్రిసుత ధ్వంసన ఇంద్రాజి ధ్వదకారణ అక్షకుమార సంహార లక్ష్మీభంజన రావణమర్దన కుంభకర్ణ వధపారాయణ జంబూమాలి నిషూదన వాలి నిర్వారణ రాక్షసకూల దాహన అశోకవన విధారణ లంకా దాహన లంకాదహక శతముఖవధకారణ సప్తసాగర హాలహేతుబంధన నిరాకారు నిర్గుణ సగుణ స్వరూప హేమవర్ణ పీతాంబరధర సువర్చల ప్రాణనాయక త్రయస్కిం షట్కోట్యద్భుత రుద్ధగణపోషక భక్తపాల సచతుర కనకకుండలాభరణ రత్నకిరీటహార సూపరశోభిత రత్నభక్తి తత్పర హేమరంభావన విహార వక్షతాంకిత మేఘవాహక నీల మేఘశ్యామ సూక్ష్మకాయ మహాకాయ బాలసూర్యగ్రసన ఋష్యమోకగిరి నివాసక మేరుపేఠకార్చన ద్వాంత్రింశ దాయుధర చిత్రవర్ణ విచిత్ర సృష్టి నిర్మాణకర్త అనంతనామ దశావతార అఘటన ఘటనా సమర్థ అనంత బ్రహ్మన్ నాయక దుర్జన సంహార సుజన రక్షక దేవేంద్ర వందిత సకల లోకారాధ్య సత్య సంకల్ప భక్త సంకల్ప పూరక అతి సుకుమార దేహ అకమర్ధ వినోదలేపన కోటి మన్మధాకార రణకేళిమర్దన విజృంభమాణ సకల లోక కుక్షుంభర సప్తకోటి మహామంత్ర తంత్రస్వరూప భూత ప్రేత పిశాచాగ్ని దాగ్ని ధ్వంసన శివలింగ ప్రతిష్టాపన కారణ దుష్కర్మి విమోచన దౌర్భాగ్యనాశన జ్వరాది సకల రోగహార భుక్తి ముక్తిదాయక కపటనాయక సూత్రధారి తలా వినోదాంకిత కళ్యాణ పరిపూర్ణ మంగళప్రద గానప్రియ అష్టాంగయోగ నిపుణ సకల విద్యా పరీణ ఆది మధ్యాంతరహిత యజ్ఞకర్త యజ్ఞభోక్త షణ్మత వైభవ సానుభూతి చతుర సకల లోకాతీత విశ్వంబర విశ్వమూర్తి విశ్వకార దయాస్వరూప దాన జన హృదయ కమల విహార మనోవేగ గమన భావాజ్ఞ నిపుణ ఋషిగణగేయ
భక్త మనోరథదాయక భక్తవత్సల దీనపోషక దీనమందార సర్వ స్వతంత్ర శరణాగత రక్షక ఆతత్రాణపారాయణ ఏక అసహాయ వీర హనుమాన్ విజయీభవ దిగ్విజయీభవ దిగ్విజయీభవ. అటు పిమ్మట నీలునచే చేయబడిన భక్తిపూర్వకము స్తోత్రముచే సంతించిన వాడే వాయునందుడగు హనుమంతుడిట్లు అనెను. ఓ నీలా, నీవు నా భక్తుడు అందరిలోని ఎల్లప్పుడూ నగ్గరగనుడు వాడు ఇవితివి. ఓ బుద్ధిమంతుడా, నీ తండ్రి విభీషణుడు కూడా నాకు మిత్రుడే. నీ కోరిక నెరిగేది తప్పగా దానిని ఇయ్యగలను. నీవు రేపు అమరావతికి ఏగి ఇంద్రుని జయించి చింతామణిమునకు దివ్యరత్నము పొందగలవు. ఇంకను దేవతాశ్రయంలో రత్నం వంటి అందము శైలము యుక్త వయస్సు సౌభాగ్యం గల వనసుందరిని కూడా పొందగలవు. విజ్ఞుడా, ఆ వెనుక పితామహుడగు బ్రహ్మదేవుడు కూడా నీ సమీపమునకు వచ్చి నీవు కోరికను వరము నీయగలడు. ఎవడైతే లోకమున నా వ్రతమును జపించి నా వ్రతమును ఆచరించునో అట్టేవాడు నీ వల్ల వెంటనే ఫలితమును పొందును. నా పేరు మీద ఈ చోటుకి పురుషోత్తమ క్షేత్రమని కీర్తిగలదు. నీకు మృగశీర్ష నక్షత్రము నియమము కాగలదు. బుద్ధిమంతుడా, నీకు నా దక్షిణ భాగమున స్థితి ఏర్పడును. నా అనుగ్రహముచే నీకన్నీ గొప్ప గొప్ప కోరికలు నెరవేయగలవు. భగవంతుడు దేవదేవుడు శ్రీరామునకు ప్రియ సేవకుడుగనగు హనుమంతుడు పైరీతిగా బలికి కోరికలు నతడు రుద్రగణములతోనూ దేవర్షులతోనూ అంతర్ధానము పొందెను. సకలాభిష్టమునందిన విభీషణుడు సుతుడు శ్రీమంతుడగు నీలుడు గురు శుక్రాచార్యుని పాదములకు మరలా ప్రణమిల్లి లంకకు వచ్చి వినయములతో తల్లిదండ్రులకు నమస్కరించును. సుఖంగా జీవించును. ఇది శ్రీమద్ హనుమద్వ్రతాగాదాయం నీలచరిత్రాగదనం నామ తృతీయోధ్యాయము సంపూర్ణము. 3వ అధ్యాయం అయితే సంపూర్ణమైంది. తర్వాత అయితే వింది. అనంతరం ఫలించిన తపస్సులు కలిగిన సౌరశీల సంపదలు గల సమస్త రాక్షస గుణములకు మేలు చేయు నీలుడు మనముననిట్లు చింతించెను. శత్రువులను భయపెట్టని పరాక్రము వ్యర్థము. మా కుల ధర్మము దేవతలు జయించి కీర్తినందుట అని అసుర నాయకుడు శత్రు భయంకరుడు నగు నీలుడు తలచి దండయాత్రలకు నిశ్చయించి ఒక దూతని పిలిచి ఇట్లు పలికెను. ఓ దూత, అమరావతికేగి ఇంద్రునితో నా మాటగా చెప్పుము. నా పెద్ద తండ్రి రావణుడు యుద్ధమున కఠోరుడు. పూర్వము వారిచే యుద్ధమునకు పిలువబడిన వాడై క్రోధమూనితివి. అప్పుడు గొప్ప మాయాశస్త్రంతో మీకు యుద్ధము జరిగాను. నా సోదరుడగు మేఘనాథుడు నిన్ను లంకకు కొనివచ్చే కదా. అప్పుడు బ్రహ్మ సమీపించి ఇంద్రజిత్ అని పేరుతో పొగడి అతని వరములనిచ్చి నిన్ను విడిపించి విడలగదా. ఇదంతయు గురుతే కదా. కావున యుద్ధము చేయు నీకు శక్తి లేదు. కావున నింద్రుడా, నీవు చింతామణి మొదలగు శ్రేష్టమగు దివ్యరత్నము నాకిమ్ము, కామదేవుని కూడా ఇమ్ము అని చెప్పగా దూత వెడలెను. అటు పిమ్మట స్వర్గపూరికేగి సచీదేవి భర్త కొండల రెక్కల నూచుట యందు సముద్రుడు వజ్రాయుధము ధరించిన దేవేంద్రుని దూత చూచెను. ఎడమ వైపున సచీదేవి కలిగి దేవతలచే సేవింపబడదు. గంధర్వాస్పృశలతో గీతములచే కీర్తింపబడువాడును. బృహస్పతి నీయబడిన ఆశీస్సు కలవాడును. అతడు అప్సరసాంగల నృత్యము తిలకించుచు సభామధ్యమున విరాజులు చూడను. అంతటా దూత గర్వముగా నీలునుచే చెప్పబడింది పలుకజొచ్చెను. దూతతే చెప్పబడిన వాక్యమును విని దేవేంద్రుడు కోపంతో నిట్లు పలికెను. ఓయి బలుడు, పాకాసురుడు, జంబాసురుడు మునగు వారు నా చేతి అందరి వజ్రాయుధంచే చంపబడిరి. వారిలో కొందరు రాక్షసులు పాతాళలోకంలో దాగి భయంతో నుండిరి. అటు రాక్షసుల్లో ఎవరితో అతడు సమానుడు. అటో పాతిశయముతో ప్రకాశించుట వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడగు నిన్ను యుద్ధరంగంలో చూడగలడు. వజ్రాయుధపు దెబ్బకు యుద్ధమున 100 కోట్ల రాక్షసులను సహింపలేరు. ఇక నీలుడనంతా అని సారంభమును పలికిన వాడే తన ప్రక్కనున్న వారితో ఇంద్రుడు దూతను హింసించరాదు. కావున వీని చేతులను బంధించి వెంటనే ఈ అహంకారికి శిఖ తెగవేసి వీడుడు అనెను. అది విని వారెట్లే చేసిరి. ఆ దూత మిక్కిలి దుఃఖించాను. ఆ క్షణమే వెళ్ళి దూత ఆతృతతో నీలునితో చెప్పాను. అతడును కోపగించిన వాడే భేరి నినాదములచే దిక్కులన్నింటినీ ఛేదించుచు రథములు టెక్కములచే నెగయు గాలుచే క్షోభ చెందు నదీ జలములు కలిగి సేవ చేతులందరి కత్తుల కాంతిచే జనుల కనుల గల్పువాడై కల్పపు పాద గట్టనచే పొడి చేయబడిన కొండ ప్రదేశము గల వాడి సేనతో కూడా దీనత వీడి దైన్యంగా ఇంద్రుని చేరును. ప్రళయకాల మేఘగర్జనతో సమమగు భయంకరమగు నట్టహాసం చే దిక్పాలకులందరూ కలతబడి వెంటనే సేనతో కూడిన వారి వెడలి ఇంద్రుని చుట్టూ చేరిరి.
వారితో కూడిన వాడే ఒప్పడు గొప్ప పదులు గల వజ్రాయుధముచే ప్రకాశించి చేయి కలవాడే దేవతలు ప్రక్కగుండగా జయసూర్యుడు ఇంద్రుడు యుద్ధ భూమికి వెడలేను. అటు పిమ్మట దేవతలకు రాక్షసులకు జగత్తున మిక్కిలి భయం కలిగించుచు భీకర సింహనాదములతో కూడిన గొప్ప యుద్ధము జరిగిన. అప్పుడు నక్షత్రమును నేలబడిను, సముద్రము లింకెను, చంద్రుడు భ్రమసేను, సూర్యుడు మార్గము వీడి పయనించెను, భూమి సంచలించెను. ఆదిశేషుని పడగలు వేగంతో మహావాయువులు వ్యాపింపజేసినవి. ఇట్లు దేవ దానవులకు సంకుల సమరమేర్పడగా రాక్షసులు మాయను నిర్మించి దేవతలను సముద్రం ముంచినట్ల ఆ మాయలో ముంచి వారు మాయామోహితులు కాగా సింహానాదము నర్చేది. నిలువడు శక్తి లేని వారే దేవతలు భయముతో నలువైపులకు బరుడిగా నొచ్చిరి. అట్లు దేవతలు అందరూ చూచి ఇంద్రుడు కోపంతో కూడినవాడే భయంకరముగు శత్రుబేరు శబ్దములు విని తన తెల్లని ఏనుగుకు నైరావతము నెక్కిన వాడే శత్రుకీలకమును ఛేదించగల వజ్రాయుధమును చేతబోని రాక్షస సమూహముని యొక్క అహంకారమును విజృంభింపజేయచ్చు వేగంగా రాక్షస నాయకుడగు నీలు ఎదుర్కొనెను. సమీపించిన వాడి కోపంతో రాక్షస నాయకునిట్లు పలికెను. ఆ కుమారుడుగు వాలి పూర్వము నీ తండ్రి సోదరుడుగు రావుని తోక వెంట్రుకు చేతని బంధించి సముద్రములందు ముంతెచ్చెను. ఆ వృత్తాంతము నీ పెద్ద తండ్రి నుండి వినలేదా? ఈ విషయము ముల్లోకములు ఎరుగును. బల పౌరుషాదులను పూనుకొని యాడితేవి అందుకు సిగ్గుపడటం లేదా? అంత బల పౌరుషములు కలిగి జోరడగోగు నీవు గౌతముని భార్యను సంగమించకూడి వైద్యువు కదా ఇంద్రుడా, నీ పౌరుషము లోకవిదితమే అని పరిహాసను బలికి ధనస్సు సిద్ధము చేసి నీలుడింద్రుడిపై బాణములు వేయించెను. ఆ బాణములన్నింటినీ ఇంద్రుడు క్షణంలో ఛేదించిన. నీలుడు వంటి కూడా వేరే చేశాను. అతడు మరి యొక్క వింటిని కొనగా వాని ఇంద్రుడు అనేక రీతులు కొట్టాను. అటు పిమ్మట నీలుడు చంద్రహాసంతో వజ్రాయుధము యొక్క పోవునట్లు కొట్టాను. అంతటా ఇంద్రుడు కోపంతో నైరావత నుండి దిగి అంకుశమును తీసుకుని దానితో ధ్వనికల ఇంద్రుడు రాక్షసుడు నీలుని కొట్టాను. అప్పుడు అతడు గదను తీసుకుని అంకుశమును త్రుంచెను. పిదప నీలుడు దేవేంద్రుని బట్టి కత్తితో జంప సమకట్టిన వాడు కాగా ఆ క్షణముననే బ్రహ్మదేవుడు వచ్చి నేల సాహసించవద్దు అని పలికి వాని ప్రయత్నను నాపి వెంటనే వానితో నిట్లని, ఓ నీలుడా, నీ తండ్రి విభీషణుడు విష్ణుదేవునికి భక్తుడు, ఈ ఇంద్రుడా విష్ణువునకు అగ్రజుడు కాన నా మాట వినము. ఇతనితో స్నేహము చేసి వజ్రాయుధను వీడము. చింతామణి కల్పవృక్షమును కామదేవును ఇచ్చేదను. ఎల్లప్పుడు దేవేంద్రుతో స్నేహము గలవాడై ఉండుము. విభీషణుని ఉత్తమ పుత్రుడా, వేరొకటి చెప్పుచున్నాను వినుము. పూర్వము మహా తపసన్నుడగు నత్రి మహాముని హిమాచల పర్వతం మిక్కిలి సంతసించెను. అతని నేత్రముల నుండి యొక్క తపోయమగు దివ్య తేజస్సు వెలువడెను. అదే కల్పవృక్షము నుండి కల్పవృక్షం ఎందు పెక్కు రీతిలో వ్యాపించను. అట్టి దాని స్వయంగా వాయువు 2 రాశులుగా చేసాను. అందుడొక రాశి నుండి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించను. పిమ్మట 2వ రాశి ముల్లోకల యందు కన్యకల కంటే శ్రేష్టమగు వనసుందరి కన్నా ఉద్భవించను. అటు పిమ్మట చంద్రుడు శివుని శిరోభూషణమయ్యను. అతనిచే నీ వనసుందరి కన్య మధువచే పెంచబడిను. అట్టి ఆమె కూతురు నంది సంపూర్ణముగు అవయవనమునంది సాటి సౌందర్యవంతున్నది. ఆమెను కూడా చింతామణిన్యాదులతో నీకు ఇయ్యగలను. నీచే సమస్య విద్యలకు రాజ్ఞి రామభక్త హనుమంత్ ప్రభు మంత్ర ఉపాసించబడినది. హనుమద్వ్రతము మృగశీర్ష నక్షత్రమున చేయబడను. అంజుతే ఓ బుద్ధిమంతుడా, మా బోట్ల చేతను నీ వర్చింపదగిన వాడువైతివి. సువరతుడగు నీ వీలుడా, వెంటనే సకలము సిద్ధించి రహస్యమగు వేరొక దాన్ని చెప్పుచున్నాను. ఇది ఇంతకు పూర్వం ఎవరికి నాచి చెప్పలేదు. మాఘమాసమున రుద్రదేవతాగమగు నాద్ర నక్షత్రమును ఫాల్గుణ మాసమున నదితి అధిష్టాన దేవతగా గల పునరుసు నక్షత్రమందు చైత్రమాసను పుష్యమే నక్షత్రాది దేవత బృహస్పతి అందే సవితృదేవత మగు హస్త నక్షత్రమును హనుమత్ ప్రభువుని పూజ సల్పవలెను. లేకున్న జ్యేష్ఠ మాసమునందు పై నక్షత్రములెందింట నీ వ్రతము చేయనగును. పై వ్రతాన్ని సంబంధించిన త్వరమునే దినమును పూజించమగును.
ఒక్క పూటే తినుట, నేలపై పరుండుట, ఇంద్రియజుడై బ్రహ్మచర్య నిష్ట నుండుటతో పంచవక్త హనుమత్ మహామంత్రమును 108 సార్లు జపించమనగును. ఎంతో కొంత మంత్రము ఆ పర్వదినములు జపించవలను. 5 బ్రాహ్మణులకు చక్కగా దానమివ్వలను. నీలుడా ఆ వాయుమును 5 అప్పములతోనూ 5 పండ్లతోనూ ఇవ్వలేను. పెదప ధనలోభం లేక గురువులను నచించవలేను. 5 బ్రహ్మచారిని పూజించదగినంత బ్రాహ్మణ సమారాధన చేయవలసి సాక్షాత్తు హనుమంతుని కథతో కూడా చేయు ఈ వ్రతం వలన ఎనలేని 6 ఆరోగ్యాల ధనధాన్యాది సంపదలు ఏర్పడను. విజయం సిద్ధించును. పుత్ర పౌత్రాదులు కలిగి మంగళకరముకు సౌభాగ్యము చేకూరును. ఇంకా పెక్కు మాట నేల దీనివలన సర్వము సిద్ధించును. కావున నీవు జాగరూకుడవై శ్రేష్టమగు నీ వ్రతమును ఆచరింపము. ఎల్లప్పుడూ విజయము చేకూర్చు మహాసిద్ధి ఏర్పడగలదు. అనేక వందల సంవత్సరములు అలయు కోరికలు భోగములు అనుభవించి ఒక్క అంశతో వైకుంఠమునందు బహత్కంకలతో శ్రేష్ఠుడవదువు. వేరొక అంశతో నీలాద్రి అని జగద్విఖ్యాతి అన్న పురుషోత్త క్షేత్రమున భూలోకను విష్ణుప్రియుడు ఎల్లప్పుడూ వనసుందరి సమేతుడై చూచుట చేతనే ముక్తి నిచ్చుచు నుందువు. ఇటులా నీలుడు రత్నాదులతో పాటు అనేక వరములు పొంది ఐక భోగములు అనుభవించి మహాయోగి హనుమత్ సేవకుడయ్యను. ఇది హనుమద్వ్రత కథాయాం నీల చరిత్ర కథనం నామ చతుర్థోధ్యాయ. శ్రీ పరాశల వారు చెప్పుచున్నారు. ఓ మైత్రేయ, హనుమద్వ్రత ప్రభావం మిట్టిది. ఈ వ్రత మహాత్యమును పఠించినను వినినను జయమును పొందుదురు. సర్వవ్రతముల ఫలమునిచ్చు వేరొక వ్రతము చెప్పుచు ఉన్నాను. హనుమద్వ్రత వెంటనే విజయమును నొసంగునట్టిది, రహస్యంగా నుంచి తగ్గినట్టిది. ఆదివారములతో కూడిన హస్త నక్షత్రమున వెనుకటి రీతిగానే హనుమత్ ప్రభు అర్చించమనగును. మైత్రేయ మహాముని పండ్లు గాని హవిసి గాని పాలను గాని ఆహారము కొనుచు వెనుక తెలిపిన ముద్రిక ధరించి 100 మార్లు మంత్రమును జపించవనగును. తోరమును కట్టుకుని లేదా జంధ్యమును నుంచుకొని సాధకుడు వాడు అశుచుల స్పర్శ లేనివాడై సవితృదేవతగా అక్షానక్షత్రమం ఎప్పుడు ముద్రికను పూజించవలను. సంవత్సరమును పూర్తిగా వేరొక కొత్త తోరమును ధరించవలను. వెనుక చెప్పిన బంగారంతో చుట్టబడిన ముద్రికను ఒక దానినే ఆశుచులచే ఎప్పుడు తాకబడిన దానిచే ధరించవలేను. ఆదివారమును వచ్చు సవితృదేవతారకమగు హస్త నక్షత్రమున నీ వ్రతమును చేయవాడు ప్రయత్నపూర్వకంగా గురువును నర్చించి వాయన మీ వగును. అట్లు ఇచ్చినవాడు హనుమత్కథ చెప్పుకున్నవాడై ఎల్లప్పుడూ విజయము నందువాడగును. ధనధాన్య సమృద్ధి పుత్రపౌత్రాధికమును పొంది దేవేంద్ర సమముగానున్నవాడై రాజులను స్త్రీలను ఆరాధింపునందరినీ తన ప్రాణధనముతో సహా దాసులు చేసుకొనును. దీర్ఘాయువు ఆరోగ్యమును పొంది గొప్ప వాక్శుద్ధి గొప్ప సమృద్ధిని పొంది సకల భోగములను అనుభవించి కోరికలను అన్నింటినీ పొంది చివరకు పరమున తారక బ్రహ్మమునంది ముక్తినును. ఓ మైత్ర మహాముని, ఈ హనుమద్వ్రతమును అష్టాక్షరీ మంత్రంతో ఏ శ్రేష్టమగు హనుమద్వ్రతంతో మంత్రంతోనైనా జయమగును. పూర్వము శ్రీకృష్ణుడు రథసారథిగా గల మహాబాహుడకు అర్జునుడు దిత్యవ్రత ఆచరించి అష్టాక్షర మంత్రమును జపించి సాటి లేని బలమునంది ఎల్లప్పుడు విజయను పొందెను. భీమసేను మృగశిర ఆర్ధ పునరసు పుష్యమి హస్తల 5 నక్షత్రములందు హనుమద్వ్రతం చేసి సమస్తములకు శత్రువులందు జయించెను. ప్రత్యముషుగానే వరప్రదాతయగు ఆ మహనీయుని పూజించినది ఎవరు? హనుమంతుని బ్రహ్మ విష్ణు శివాదులు సైతము నర్చించు ఉన్నారు. హనుమంతునితో సమానమగు దైవత మీ బోధములమైన లేనిదే లేదు, ఏ భూతలమున లేనే లేదు. ఈ ప్రమాణమే హనుమద్వ్రతమే శ్రేష్టముకు జయసిద్ధి నిడునది అని తెలుపును. శ్రీ హనుమంతుడు పూజించబడుట వలన సూర్యుడు బ్రహ్మ గౌరి మహేశ్వరులు, జానకీపతికి శ్రీరాముడు, సర్వసమర్థుడు సాక్షాత్ నారాయణుడు, ఈశాన దేవేంద్రాది దిక్పాలు, సుకుమారస్వామి, వినాయకుడు, వశిష్ఠ బ్రహ్మర్షులు, సౌనకాది యోగులు, పితరులు, అష్టవసులు, ఏకాదశ రుద్రులు అందరూ పూజింపదగురు. అనగా పూజ చేసిన పైన వారందరినీ పూజించినట్లే. అందుచే జయమును కోరువారు మహాత్ముడు శ్రీరామప్రియ సేవకుడగు హనుమంతుని సంప్రయత్నుడై పూజింపనగును. ఎవ్వడు నిత్యము దీనిని వినునో లేక
శ్రద్ధతో వినిపించును. అతడు సమస్తములకు కోరికలు పొంది బ్రహ్మలోకము నందును. చంద్రుడు లేని రాత్రి, ధనము లేని రోజు వలను మైత్రేయ హనుమన్నామము లేని ప్రబంధనం వ్యర్థమగును. మైత్రేయ, హనుమద్భక్తులు పుణ్యమూర్తులకు నేల, విజయ, ధ్వజ, దత్త, గాల, మైంద, అంగద, భరత, సుషేణ, హరిత, కశ్యప, పుష్కర, సోమదత్తులను స్మరించుచున్నాను. ఇది శ్రీమద్ హనుమత కథాయాం ఫలశ్రుతి నామ పంచమోధ్యాయ సమాప్త. ఈ విధంగా హనుమత్ కథ, మనం హనుద్వ్రత కథ అయితే విని ఉన్నాం కదా. ఈ విధంగా చేసి భగవాను యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందవచ్చు. మనకి ఎటువంటి కోరిక ఉన్నా కానీ భగవాను కనుక మనం స్మరించుకుంటే చాలు, స్వామి వెంటనే ప్రసన్నమయ్యి మనల్ని సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారనమాట. ఈ విధంగా మనము హనుమద్ కథ అయితే విని ఉన్నాం కదా. తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం వాయుపుత్రాయ నమః.